నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తా కార్తె రేపు భాద్రపద మాస బహుళపక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం 2:49 వరకు తదుపరి ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం రాత్రి 3:38 వరకు తదుపరి మఖ నక్షత్రం సిద్ధయోగం రాత్రి 11:51 వరకు తదుపరి సాధ్య యోగం బాలవకరణం మధ్యాహ్నం 2:49 వరకు కౌలవకరణం రాత్రి 3:45 వరకు తదుపరి తైతలకరణం ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కర్కాటక రాశిలో రాత్రి 3:38 వరకు తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 5:07 వరకు అమృతకాలం రాత్రి 1:53 నుండి 3:38 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 చంద్రోదయం రాత్రి 3:12 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:38 అభిజిత్ ముహూర్తం పగలు 11:43 నుండి మధ్యాహ్నం 12:31 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:06 నుండి 7:42 వరకు రాహుకాలం ఉదయం 9:06 నుండి 10:36 వరకు గుళిక కాలం ఉదయం 6:06 నుండి 7:36 వరకు యమగండం మధ్యాహ్నం 1:37 నుండి 3:07 వరకు రేపు ఇందిర ఏకాదశి విష్ణు భక్తులు రేపంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తారు ఇందిర ఏకాదశి వ్రతం పితృపక్షాలలో వస్తుంది కాబట్టి పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలగటానికి ఆచరించే ఏకాదశి వ్రతం బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఇందిర ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అని నమ్మకం ఒకప్పుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడైన ఇంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు ఒకరోజు నారద మహర్షి రాజుగారిని కలిసి తన యమలోక పర్యటన వివరాలు వివరించాడు యమలోకంలో నారదుడికి మోక్షం కోసం పరితపిస్తున్న రాజుగారి తండ్రి తారసపడి తన వ్యధను తన కుమారుడికి వివరించమని తన మోక్ష ప్రాప్తి కోసం కుమారుణ్ణి ఇందిర ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇవ్వమని నారద మహర్షికి వేడుకున్నారట ఈ వృత్తాంతం తెలుసుకున్న ఇంద్రసేనుడు నారద మహర్షి సహాయంతో ఇందిర ఏకాదశి వ్రతం ఆచరించారట వ్రత ఫలితంగా ఇంద్రసేనుని తండ్రికి మోక్షం లభించి విష్ణులోక ప్రాప్తి కలిగినది అని పురాణ కథనం రేపు ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:30 వరకు ఉంటుంది చాతుర్మాస్య దీక్షలో భాగంగా ప్రస్తుతం క్షీరవర్జం జరుగుతున్నందువలన రేపు ఉపవాసం ఉన్నవారు ఎల్లుండి పారణ భోజనంలో పాలతో చేసిన వంటకాలు తినకూడదు ఇవాళ అపరాహ్న కాలంలో ఏకాదశి తిథి వ్యాప్తి కలిగి ఉండటం ఎల్లుండి ద్వాదశి తిథి అపరాహ్న కాలంలో పూర్తిగా ఉండటం వలన రేపు శ్రాద్ధ కర్మలు చేయటానికి శూన్యతిథి ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం